డాక్టరు రామానుజం ఇంజెక్షన్ ఇవ్వడం ముగించి 10, 15 నిమిషాల్లో అతను కొంచెం మాట్లాడగలుగుతాడనుకుంటాను. నిశ్శబ్దంగా కూర్చోండి అన్నాడు. శ్రీనివాస్ బెడ్ కవతలున్న చేతుల్లేని కుర్చీలో కూర్చున్నాడు. మంచం మీద కుళ్ళి కృశించిపోయిన శరీరం దుప్పటి కిందున్న భయం వేసేలా ఉంది. ఆ ముఖంలో జీవపు చిహ్నాలేవీ లేవు. నూరేళ్లు ఎప్పుడో నిండిపోయి మృత్యుదేవత కూడా దగ్గరకు రాలేకనే నిలిచిపోయినట్టున్నాడు ఆ మనిషి. క్యాన్సర్ చాలా ముదిరిపోయింది. ఇంతకాలం అతను బ్రతికుండడమే ఆశ్చర్యం అన్నాడు డాక్టర్. తొలినాడు టెలిగ్రాం రాగానే గణపతి తనతో, చూడు శ్రీనివాస్, ఏదో ఒకటి నిర్ధారణ చేసుకునే గడియొచ్చింది అంటూ తనకు టెలిగ్రాం చూపాడు. అతను 2 రోజుల కన్నా బతకడు, వస్తే వెంటనే రావాలి అన్న మాటలు ఇంగ్లీష్లో శ్రీనివాస్కి విచిత్రంగా కనిపించాయి. తనకి తెలియని ఏ విషయాలు ఆ రోగి చెప్పగలుగుతాడు? తనతో అసలతను మాట్లాడగలుగుతాడా? ఎన్నో శంకలు, ఆలోచనలు అతన్ని ముంచెత్తాయి. అప్పటికే 3, 4 వారాల మానసిక సంక్షోభం అతన్ని చాలా బాధపెట్టింది. కమల్తో జరిగిన హఠాత్తు సంగమం అతనికి పాత సమస్య ఒక దానిని పరిష్కరించినా కొత్త వాటిని తెచ్చిపెట్టింది. ఆమె అలా ప్రవర్తించడానికి అప్పుడు, ఆ తర్వాత కూడా అతనికి కారణం తెలియలేదు. కానీ అతనికి ఒక మాట స్పష్టంగా తెలిసింది. తాను ఆమెని ద్వేషించడానికి కారణమేమీ లేదు. ఆమె తనని అవమానించలేదు. తానే అవమానింపబడింది. ఆమె చెయ్యగలిగి చెయ్యందేమీ లేదు. తనామెను ప్రేమించింది, ప్రేమిస్తోంది. ఎందుచేతనో ఆమె తనకింకా దగ్గరగా రాలేదు. నిజానికి ఆమె దూరంగా వెళ్ళిపోయింది. కారణం ఏదైనా ఇది నిజం. మంచం మీదున్న మనిషి రూపం కదిలింది. డాక్టర్ అతని నాడిని పరీక్ష చేస్తూ శ్రీనివాస్ వైపు తిరిగి తల ఊపాడు. శ్రీనివాస్ కుర్చీ మంచానికి దగ్గరగా తీసుకున్నాడు. స్వామి, కళ్ళు విప్పే ప్రయత్నం చేశాడు మనిషి. స్వామి, స్వామి, ఆయనొచ్చాడు అన్నాడు మంత్రం ఉచ్చరిస్తున్నట్టు డాక్టర్. మనిషి ఒక్కసారి లేచి కూర్చునే ప్రయత్నం చేసి నీరసంగా కళ్ళు తెరిచి, నిజంగానా బాబు అన్నాడు. డాక్టరు సంజ్ఞ చూసి శ్రీనివాస్ స్వామి తలకెదురుగా వచ్చాడు కనపడేలా. ఈయనే గోపాలరావు గారి కొడుకు. స్వామి కష్టంతో కళ్ళు విప్పి శ్రీనివాస్ ముఖంలోకి చూశాడు. అవును బాబు, అంతా ఆయన పోలికే అంటూ అతను కన్నీరు కార్చడం మొదలుపెట్టాడు. ఏడవకు స్వామి, నీకింకా టైం ఎంతో లేదు. ఆయనతో ఏం చెప్తావో చెప్పు అన్నాడు డాక్టర్. స్వామి చేతులు జాపి శ్రీనివాస్ని స్పృశించబోయాడు. జుగుప్సతో ఎండిపోయి వణుకుతోన్న మూడులాంటి ఆ చేతుల నుంచి శ్రీనివాస్ అప్రయత్నంగా కుచించుకుపోయాడు. చేతులు. బాబూ, నీ పేరేంటి? శ్రీనివాస్. ఎంతో ప్రయత్నం మీద శ్రీనివాస్ వెతుకుతోన్న అతని చేతులకి తన చేతుల్ని తాకించాడు. ఇవే కాళ్ళనుకో బాబు, మీ తండ్రిని చంపాను నేను. నీరసంగాని ఆశగా శ్రీనివాస్ కళ్ళలోకి చూశాడు స్వామి. ఎందుకని స్వామి, ఆయన ఏం చేశారు? నాకేం చేయలేదు బాబు. కన్నీళ్లు స్వామి మాటలకు అడ్డొచ్చాయి. ఒక దగ్గుతెర వాటిని తొలగించింది. మరి ఆయన ఎందుకు చంపావు స్వామి? డబ్బు కోసం బాబు, 1000 రూపాయల కోసం. ఎవరిచ్చారు? డబ్బు ఎవరిచ్చారు? స్వామి కొంచెం సేపు నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు. శ్రీనివాస్ ఒక క్షణం అతనిలో జీవం ఉందో లేదోనని కంగారు పడ్డాడు. రాజశేఖర్ గారు. షాక్ తగిలినట్టయింది శ్రీనివాస్కి. అవును బాబు, ఆయనే. పొరపాటు నాదే. కాళ్ళు చేతులు కట్టి గోదావరిలో పారేశాను. ఇంచేత స్వామి ఏం చేశాడాయన? ఉద్వేగంతో హెచ్చించిన కంఠస్వరంతో అతని చెయ్యి తన చేతితో గట్టిగా పట్టుకుని అడిగాడు శ్రీనివాస్. నిండుగా ప్రవహిస్తోన్న తనలోని ఆరోగ్యాన్ని అతనిలో తాత్కాలికంగానైనా ప్రవహింపజేయాలని అతను ప్రయత్నిస్తున్నట్టు కనిపించాడు జాగ్రత్తగా గమనిస్తోన్న డాక్టర్కి. నాకు తెలీదు బాబు, అనుకోవడమే. ఏమని? నీరసంగా స్వామి కళ్ళు మూసుకున్నాడు. కంగారుగా ఏమని అనుకోవడం అని అడిగాడు శ్రీనివాస్. ఆ ప్రశ్నకి జవాబు కావాలి తనకి. ఎందుకు రాజశేఖర్ స్వామి చేత అలాంటి పని చేయించాడు? అస్పష్టంగా కళ్ళు విప్పాడు స్వామి. క్షమించానని ఓసారి అనుబాబు, ఇంక బ్రతకను అన్నాడు. నా ప్రశ్నకి ముందు జవాబు చెప్పు. రాజశేఖర్కి మా తండ్రికి ఎందుకు విరోధం? అతి కష్టం మీద. తెలీదు బాబు. గోపాలరావు చాలామంది ఆడవాళ్లతో తిరిగేవాడు. రాజశేఖరం భార్యని. స్వామి ఇంకా మాట్లాడలేకపోయాడు. త్వరగా అతని పల్స్ చూసి తలాడ్డంగా ఊపాడు డాక్టర్. శ్రీనివాసు స్వామి ముఖంలోకి చూస్తూ తన చేతుల్ని విడిపించుకోబోయాడు. స్వామి ఆ చేతుల్ని వదల్లేదు. కళ్ళు ఏదో చెప్తున్నాయి. మాటలు లేకపోయినా అదేంటో శ్రీనివాస్కి తెలుసు. ఎందుకితన్ని క్షమించాలి? క్షణం ఊగులాడాడు శ్రీనివాస్.
డాక్టర్ నిశ్శబ్దంగా అతని వైపు చూస్తున్నాడు. స్వామి చేతులు పొట్టుతప్పిపోతున్నాయి. అతని కనురెప్పలు రెపరెపలాడాయి. నేను క్షమించాను స్వామి. నాకు నీ మీద కోపం లేదు, జాలింది అన్నాడు శ్రీనివాస్. స్వామి ముఖంలోకి మెరుపులా ఒక్కసారి కాంతొచ్చింది. క్షణమాత్రం అతని చేతుల్లోకి శక్తొచ్చింది. వెనువెంటనే అవి వదులుగా వాలిపోయాయి. ప్రశ్నిస్తున్నట్టు శ్రీనివాసు డాక్టర్ ముఖంలోకి చూశాడు. డాక్టర్ మీదకి చూసి స్వామి భుజాల దాకా దుప్పటి కప్పి శ్రీనివాసు భుజం మీద చేయి వేసి బయటకు తీసుకెళ్లి తలుపు వేయగానే అతనింక ప్రశాంతంగా వెళ్ళిపోతాడు. మహోపకారం చేశారు మీరు అన్నాడు. శ్రీనివాస్ హృదయం ప్రక్షాళనం అయినట్టయింది. ఆ వృద్ధుడికి ఇంక తాను కాని చటం కాని ఇచ్చే శిక్ష ఏమీ లేదనిపించింది. ఇన్ని సంవత్సరాలు అతను శిక్ష అనుభవించాడు. అతనికింక విడుదలవుతుంది. వెంటనే స్టేషన్కొచ్చి రైలెక్కాడు శ్రీనివాస్. హాస్పిటల్ స్వామి అతని జ్ఞాపకాలలో ఎడమిచ్చాక అతనికి కమల జ్ఞాపకం వచ్చింది. ఈ విషయం ఆమెకి తెలుసా? అదే తెలుసుకోవాలి. అప్పటికి కాని తనకి విముక్తి లేదు అనుకున్నాడు శ్రీనివాస్. ఆ తర్వాత శ్రీనివాస్కి చాలా సందేహాలు. అందులో ముఖ్యమైంది, తన తండ్రిని హత్య చేసిన వాడిని క్షమించేందుకు తనకేం హక్కుంది? అతనికి తాను వారసుడు. అతని ఆస్తులన్నీ తనకే వచ్చాయి. అతని నైతిక బాధ్యతలు కూడా తనకే వస్తాయా? సాయంత్రం పార్కులో కూర్చుని ఆలోచించుకుంటున్న శ్రీనివాస్, ఏంటంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు అన్న గీత కంఠస్వరం విని ఈ ప్రపంచంలోకి వచ్చాడు. మీరా ఇక్కడికెలా వచ్చారు అన్నాడు లేచి నిలబడి శ్రీనివాస్. మీకు జ్ఞాపకం ఉందా? ఒకనాడు ఇక్కడే అవే మాటలతో పలకరించారు నన్ను అంది గీత. అవును, అతనికి జ్ఞాపకం ఉంది. అదే చోటు, అదే ప్రశ్న, బహుశా అదే జవాబు. కానీ ఎంత భేదం! ఆనాటి గీతకి ఈనాటి గీతకి తన కళ్ళల్లో ఎంత వ్యత్యాసం! అవును, అదే జవాబు కదూ అన్నాడు శ్రీనివాస్. అవును అంది గీత. ఇద్దరూ గడిలో కూర్చున్నారు. ఈసారి మాధవరావు లేడు, అదే తేడా అన్నాడు శ్రీనివాస్. అతనికి ఆ భావం బలంగా వచ్చింది. దానికి బదులు మీ ఆలోచనలున్నాయి అంది గీత. అవి ఎప్పుడూ ఎవరికైనా ఉంటూనే ఉంటాయి. దానిలో ప్రత్యేకత ఏముంది అన్నాడు శ్రీనివాస్. హలో శ్రీనివాస్, ఏంటి అంత నిశ్శబ్దంగా కూర్చున్నారు అంటూ గణపతొచ్చి అతని పక్కన కూర్చున్నాడు. ఏమీ లేదండి అన్నాడు శ్రీనివాస్. నవ్వి, గీతను చోట ఏమీ లేదు అనడం సాహసం శ్రీనివాస్ అన్నాడు గణపతి. ఈ మధ్య ఆయనకి మనం ఎవరం కనిపించడం లేదు అంది గీత చిరునవ్వుతో. శ్రీనివాస్ ఆమె చిరునవ్వు చూసి ఆశ్చర్యపడ్డాడు. మళ్ళా నిమిషానికి ఆమె రంగులు మారుస్తోంది, 1000 పలకల వజ్రంలాగా. మరో నిమిషం కూర్చుని గీత ల్యాబ్కి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన తర్వాత ఈ మధ్య గీత మరీ డిప్రెస్డ్గా ఉంటోంది. ఇల్లు వదిలి రావడం ఇదే మొదటిసారి కాబోలు అన్నాడు గణపతి. యూనివర్సిటీకి వెళ్ళిందిగా అని అడిగాడు శ్రీనివాస్. అక్కడికి వాళ్ళ మదర్ వెళ్ళిందట. అది సరేగాని ఒక విచిత్రమైన పరిస్థితి వచ్చింది. అది చెప్పేందుకే నేను వచ్చాను అన్నాడు గణపతి. ఏంటి అన్నాడు ఉత్సుకతతో శ్రీనివాస్. స్వామి ఉదంతం తెలిసింది మనకొక్కరికే కాదు అన్నాడు గణపతి. అంటే? కళ్ళజోడు తీసి జేబులో పెట్టుకుంటూ నిన్న సాయంత్రం ఇక్కడ దీపస్తంభం పత్రిక ఉందే, దాని ఎడిటర్ నా కోసం వచ్చాడు. శ్రీనివాస్ వింటున్నాడు. అది ఇది చెప్పి స్వామిని గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎలాగో అతను చెప్పిందంతా ఇతనికి తెలిసింది. అయితే మీరు ఏం చెయ్యాలట? ఈ పత్రిక వారానికి ఒకసారి పార్టీలు మార్చే రకం. రాజశేఖర్ ఇక్కడ బై ఎలక్షన్స్లో అసెంబ్లీకి నిలబడదామని అనుకుంటున్నాడుగా. నాకు ఆ సంగతి తెలీదు. చాలామందికి తెలియదనుకుంటాను, కానీ నిజమే. స్వామి చెప్పిందంతా అచ్చువేయాలని ఈ ఎడిటర్ ప్రయత్నం. ఎందుకని? చెప్పానుగా, రాజశేఖర్కి వ్యతిరేకంగా నిలబడ్డ వారెవరో ఇతన్ని అర్థించుంటారు. ఈ రకం పత్రికల సంగతి నీకు తెలుసుగా. మనమేం చెయ్యాలట? అతననేది నువ్వొక స్టేట్మెంట్ ఇవ్వాలట. దాంతో ఆ విషయానికి సాక్ష్యం లాంటిది కొంత ఆధారం దొరుకుతుంది. అది రాజకీయాలకే బాగా పనికొస్తుంది. అటు కోర్టుకు వెళ్ళిన పత్రికని రక్షిస్తుంది. శ్రీనివాస్ నవ్వుతూ, అలాంటి కందిరిగల పుట్టలో వేలు పెట్టేంత మురుకుండనుకున్నాడతను అన్నాడు. గణపతి నవ్వలేదు. దానికే కొంత తయారు చేశారు వాళ్ళు. అంటే? అర్థం కాక అడిగాడు శ్రీనివాస్. నీకు కమలకి మధ్య జరిగిన కథ కొంత పసిగట్టారు వాళ్ళు. 1-2 నెలల కిందట నువ్వు కమలని పార్కులో కలుసుకున్నావు కదూ. అవును, అయితే? వాళ్ళ దగ్గర ఒక ఫోటో ఉంది. అందులో నువ్వు కమల, ఆ ఫోటోలో నీ చెయ్యి ఆమె భుజం మీద ఉంది.
డ్రాయరు తాళం తీసి పోస్ట్ కార్డు సైజుకి ఎన్లార్జ్ చేసిన ఒక ఫోటో శ్రీనివాస్కి ఇచ్చాడు గణపతి. పరీక్షగా చూశాడు శ్రీనివాస్. ఆ క్షణం ఆప్యాయంగా తాను ఆమె భుజం మీద చేయి వేసిన క్షణం అతన్ని ఇప్పుడు శాశ్వతంగా ఉండే ఈ చిత్రంగా మారి వెక్కిరిస్తోంది. అప్పటి ఆవేదన, ఆ రోజు తన అనుభవం అన్నీ మళ్ళీ జ్ఞాపకం వచ్చాయి. ఏం చేస్తారంట దీన్ని అన్నాడు శ్రీనివాస్. హఠాత్తుగా అతని గొంతుక ఎండిపోయి అతనికి మాట్లాడడం కష్టం అనిపించింది. ముందర నిన్ను వేధించడానికి ఉపయోగిస్తారు. మన పార్కులో జరుగుతోన్న అవినీతి కార్యాలలో నువ్వు ఒక పాత్ర ధరించి పత్రికలోకి ఎక్కుతావట. ఆ తర్వాత చెప్పండి అని మెల్లిగా ఆగిపోయిన గణపతితో, ఆ తర్వాత స్త్రీలని బాధపెట్టే రోడ్డు సైడు రోమియో అవుతావు నువ్వు. ఎలాగా? కమల నాకు కేవలం ఒక స్త్రీ మాత్రమే కాదు అన్నాడు శ్రీనివాస్. అప్పటికవుతుందిలే, కమల చేతనే ఆ మాట చెప్పిస్తారు. బహుశా వాళ్ళకి శ్రమ లేకుండా కమలే ఆ మాట చెప్తుంది. ఆమె చెప్పదు. అలాగని నీ నమ్మకం. కమల రాజశేఖర్ మాట కాదందు. కనీసం ఆ ఎడిటర్ నమ్మకం అది. చాలాసేపు రెండు చేతుల్లోనూ ముఖం దాచుకుని అలాగే ఉండిపోయాడు శ్రీనివాస్. సారీ, ఇంకా ఉంది. నీకెలా చెప్పడమో తెలీదు అన్నాడు గణపతి. ఇంకా ఉందా అన్నాడు నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టు శ్రీనివాస్. తేలులా విషం చివరిదాకా ఉంచాను అన్నాడు గణపతి. ఏంటది? జవాబుగా మరో ఫోటో తీసి చూపాడు. ఈసారి అతను బలమైన షాక్ తిన్నవాళ్ళే అయ్యాడు. మూరచొచ్చినంత అయింది. అందులో తాను గీత అదే పార్కులో ఆమె చిరునవ్వుతో తన వైపు చూస్తోంది. పక్కనే నిలబడి ఆమె కళ్ళలోకి చూస్తున్నాడు తను. ఇదేం చేస్తారట అన్నాడు మాట్లాడే శక్తి రాగానే శ్రీనివాస్. ఇది ఆ ప్రయత్నంలో ఒక భాగమే. నీ మీద రాసేదానికి సాక్ష్యం. ఇది బ్లాక్మెయిల్. అవును, కానీ ఏం చేద్దామంటావు? గీతకు తెలుసా? తెలీదు. నేను చెప్పదలుచుకోలేదు. వాళ్లే చెప్తారు అవసరమైతే. ఏం చేయను మీరు చెప్పండి. నా వల్ల గీతకి కమలకి అపకారం జరగకుండా ఉండేందుకు ఏం చేయాలి? ఆలోచిద్దాం. ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా మన సూచన కోసం ఆగకుండా వెంటనే పబ్లిష్ చేస్తారు వాళ్ళు. అదే అవ్వకూడదు. కమలకి అపకారం జరగకూడదు. నువ్వు స్టేట్మెంట్ ఇచ్చి అది వాళ్ళు అచ్చువేసినా వెయ్యకుండా ఆ పిక్చర్ వేసినా కమలకి అవమానం తప్పదు శ్రీనివాస్. కానీ కొంచెం ఆలోచిద్దాం. ఇదంతా రాజశేఖర్కి తెలిసినా? ఇంకా తెలీదు. అవతల వాళ్ళు ఆలోచనల్లో ఉన్నారు. టైం అయింది, నువ్వు వెళ్ళు అన్నాడు గణపతి. శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళాడు. అతని తల 1000 ఆలోచనలతో 1,00,000 భయాలతో సతమతమవుతోంది. అంతా తెలిస్తే గీత ఏమంటుంది? ఈ విషమ పరిస్థితుల్లో ఆ రోజంతా అతనికి గీత విషయం వ్యధ కలిగించింది. ఆమెని వెళ్లే ముందర మరొకసారి కలుసుకోవాలని అనుకున్నా ఆ శక్తి కానీ ధైర్యం కానీ అతనికి లేకపోయింది. తల మీద బరువు మరీ హెచ్చుగా ఉంది. మరొక వారం రోజుల దాకా శ్రీనివాస్ ఏం చెయ్యాలో తోచకుండా తిరిగాడు. నామినేషన్లు దాఖలు చేసే తేదీ ఇంకా 4-5 రోజులు మాత్రమే ఉంది. ఏ క్షణంలోనైనా ఈ రగులుతోన్న అగ్నిపర్వతం నిద్రిస్తోన్న తన కింద బద్దలవుతుందని, ఆ ఫలితంలో తనతో పాటు కమలని గీతని వినాశనానికి తీసుకుపోతానని శ్రీనివాస్ కనిపించేది. చాలాసార్లు అతను అనుకున్నాడు, దీపస్తంభం కోరిన స్టేట్మెంట్ ఇచ్చి తర్వాత ఏం జరిగినా ప్రస్తుతానికి ఆ అమ్మాయిలిద్దరినీ ఈ దురవస్థ నుంచి తప్పిద్దామని. కానీ అతను ఈ పరిష్కారం చేపట్టడానికి చాలా కారణాలు అడ్డొచ్చాయి. ముఖ్యమైన కారణం నైతికం. రాజశేఖర్ చేసిన లేక చేయించిన దానికి అతను ఏ ప్రతీకారం చేయదలిచినా అది ఇలా బలవంతాన రాజకీయాల మధ్య చేయడం అతనికి సమ్మతం కాలేదు. తన చేత ఈ పత్రిక, దాని వెనుకున్న శక్తులు ఈ పని చేయించగలగడం అతను పెద్ద అవమానంగా భావించాడు. ఇంకో కారణం కూడా అతన్ని నిరుత్సాహపరిచింది. తను చెప్పేది ఏదైనా అది స్వామి నుంచి విన్నదే. దానికి తాను స్వామిని క్షమించాడు. ఆ రోజు స్వామిని చూసిన స్థితిలో అతనంత ఘోరం చేసినా దానికి అతను శిక్ష పొందాడని తాను భావించాడు. ఆ తర్వాత 24 గంటల్లో స్వామి చనిపోయాడు. మృతుడికి మనసారా ఇచ్చిన వాగ్దానాన్ని, ఆ విషయం తిరగదోడడం ద్వారా అతను భంగపరచదలుచుకోలేదు. వీటన్నింటికన్నా అతన్ని కలవరపెట్టింది కమల విషయం. ఇప్పటికీ ఆమె తండ్రికి తనకి మధ్య నిలిగిపోతోంది. ఈ రకంగా తను స్టేట్మెంట్ ఇచ్చి ఆమె జీవితాన్ని ఇంకా కలుషితం చేయడమేలా? కానీ ఏ కారణాలన్నీ ఉన్నా తాను ఆ స్టేట్మెంట్ వచ్చే 1-2 రోజుల్లో ఇవ్వకపోతే ఆ చిత్రాలు, ముఖ్యంగా కమలతో ఉన్నది, ఏ వంకతోనో వాళ్ళు ముద్రించి తీరతారు. ఆ ఫోటోతో ఇటు తన మీద అటు రాజశేఖర్ మీద కూడా వాళ్ళకి దెబ్బతీసే అవకాశం దొరుకుతుంది. కమల
కమల తనకి వ్యతిరేకంగా మాట్లాడుతుందా? ఆమెకి ఈ పరిస్థితి విషమ పరీక్షే. తండ్రిని కాదని తనని రక్షించడానికి నిజం చెప్పే శక్తి ఆమెకుందా? కాలం పరిగెడుతోంది. ఏం చెయ్యాలి? తాను నిర్ణయం తీసుకోగలిగే సమయం మించిపోతోంది. గణపతి ద్వారా తన మీద ఒత్తిడి ఎక్కువవుతోంది. పిచ్చెక్కిపోతుంది అతనికి. రోజంతా బోనులో పడ్డ సింహంలా గదిలోనే తిరిగి తిరిగి అతను సాయంత్రం అవుతుంటే నీరసంగా వరండాలో కూర్చున్నాడు. తనకి తెలియని ఎవరో వచ్చి గేటు తీసి లోపలికొచ్చాడు. ఎవరు? అని అడిగాడు శ్రీనివాస్. శ్రీనివాస్ గారి కోసం అన్నాడు వచ్చిన మనిషి. ఎవరి నౌకర్లాగానో ఉన్నాడతను. నేనే శ్రీనివాస్. ఎవరు నువ్వు? నేను రాజశేఖర్ గారింట్లో పనిచేస్తాను. ఆ అమ్మాయి గారు మీకు ఉత్తరం ఇచ్చారు. లోపలి జేబులో నుంచి తెల్లటి కవర్ తీసి ఇచ్చాడతను. చేతులు కట్టుకుని నిలబడ్డాడు. లోపలికి వెళ్ళి కవర్ చింపి చదువుకున్నాడు శ్రీనివాస్. దయచేసి ఈ ఉత్తరం అందగానే నన్ను ఒకసారి కలుసుకుంటారా? ఉచితం అని మీకు అనిపిస్తే మీ ఇంటికి వస్తాను, లేదా ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మరీ అర్జెంటుగా మీతో మాట్లాడాలి అనుంది. కింద కమల అని సంతకం కాకుండా అక్షరాలు. శ్రీనివాస్ అంత ఆశ్చర్యపడలేదు. అతి విచిత్రమైన ఈ పరిస్థితుల్లో ఎంత విచిత్రమైన సంఘటనలు జరిగినా అవి ఆశ్చర్యం కలిగించడం మానేశాయి. ఆమెని కలుసుకోవాలి. ఎక్కడ? పార్కులో కాదు. ఏ రహస్య నేత్రాలు తమని వెంటాడతాయో, ఏ ప్రమాదం ఆమెని ఇరకాటంలో పెడుతుందో, మరెక్కడ? అదే పెద్ద సమస్య. ఆమె ఇక్కడికే వస్తుంది, కానీ అందులో ఎన్నో అభ్యంతరాలున్నాయి. వాటిలో ముఖ్యమైంది ఆమెని అవమానించడం. ఇక్కడికి రమ్మంటే అదే అవుతుంది. కానీ సమయం మించిపోతుంది. తనకి ఆమెకి ఎక్కడా తాము కలుసుకునే చోటు లేదు. అతను తొందరగా మీరిక్కడికి రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని రాసి కవర్లో పెట్టి బయట ఎదురు చూస్తున్నవాడికి ఇచ్చాడు. ఆ ఉత్తరం తీసుకుని అతను చాలా తొందరగా బయటికి వెళ్ళిపోయాడు. కమల అతన్ని చాలా చాలా తొందరగా రమ్మన్నట్టుంది అనుకున్నాడు శ్రీనివాస్. త్వరగా స్నానం చేసి గదిలో కుర్చీలు సర్ది అతను వెంకటస్వామిని పిలిచి కాఫీ తెచ్చేందుకు అతనికి చెప్పి పంపేసరికి కమల గేట్ అవతల రిక్షా దిగి త్వరగా వచ్చింది. ఇందాక వచ్చిన నౌకరు ఆమె వెనక కొంత దూరం వచ్చి వెళ్ళిపోయాడు. కమలని లోపలికి తీసుకుని వెళ్ళి కూర్చోండి, ఇక్కడే మీతో మాట్లాడడం మంచిది అనుకున్నాను అన్నాడు శ్రీనివాస్. కమల కూర్చుంది, కానీ ఏమీ అనలేదు. ఆమె ఆయాసపడుతున్నట్లు తొందరగా ఊపిరి తీసుకుంటోంది. అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నట్టు 5-6 నిమిషాలు అలాగే కూర్చుంది. జాలితో బాధతో విపరీతంగా స్పందిస్తోన్న హృదయంతో అతను ఆమె వైపు చూస్తూ నిలబడిపోయాడు. చివరికి ఆమె, సారీ, మీకు చాలా శ్రమిచ్చాను, తప్పనిసరి అయింది అంది. అలా అనకండి, మీకే శ్రమ కలిగింది, మీరు చాలా అలసిపోయారు అన్నాడు శ్రీనివాస్. నిజంగానే అలసిపోయాను శ్రీనివాస్. నాకట్టే టైం లేదు, మీకు లేదు. ఈ రాత్రి నాన్నగారు మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తారు అంది ఊపిరి తీసుకోవడానికి ఆగుతూ కమల. జరుగుతోంది మీకు తెలుసునా అన్నాడు నెమ్మదిగా శ్రీనివాస్. అంతా తెలుసు. ఆ ఫోటోల గురించి తెలుసు. నాన్నగారికి మీకు ఉన్న శత్రుత్వం గురించి తెలుసు. అది తెలుసునని అనుకున్నాను. ముందర తెలీదు, విచిత్రమైన పరిస్థితుల్లో తెలిసింది. నేను హాస్పిటల్ నుంచి వచ్చాక ఆయన నా కోసం మరీ బాధపడడం జరిగింది. నేను ఆయన్ని సాధించాలనే పగతో ద్వేషంతో ఆయన్ని బాధించాను శ్రీనివాస్. 2 నెలలు ఆయనతో మాట్లాడలేదు తెలుసా? మళ్ళీ ఆగింది కమల. ఏదో అనబోయిన శ్రీనివాస్ని వారించింది. చివరికి ఆయన ఒకనాడు నాకన్నీ చెప్పారు. ఆ వివరాలు మళ్ళీ ఉచ్చరించే శక్తి నాకు లేదు. కానీ అన్నీ విన్నాక ఆయనకి నేను అపచారం చేశాననిపించింది. ఆ విషయంలో నేరం నేనే చేసినా ఆయనని దోషి చేశాను. కమల, మీరు ఇంకొంచెం ఆగండి శ్రీనివాస్ అంది కమల. మీ కోసం కన్నా ఆయన కోసం ఎక్కువ పరితపించిపోయాను నేను. అందుకే ఆయన కోసం మీకు దూరం అవడానికే నిశ్చయించుకున్నాను. మీరు నన్ను ప్రేమించానన్నారు. అదే నిజం. నా దురదృష్టం. ఇదంతా మీకు చెప్పాలని నేను అనుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. చివరికి ఈ రాజకీయాల్లో ఆనాటి కథంతా తవ్వుతామంటున్నాడు మీ ద్వారా. అది జరగాలని నాకు లేదు కమల అన్నాడు బాధగా శ్రీనివాస్. అది నాకు తెలుసు. మిమ్మల్ని ఆ నిశ్చయం నుంచి మారవద్దని అర్థించడానికే వచ్చాను. ఆ ఉద్దేశం లేదు కమల. కానీ శ్రీనివాస్, నిజం చెప్పండి, మీరు నన్ను ప్రేమించారు కదూ? అవును కమల, ఇప్పటికీ నిన్ను ఆరాధిస్తూనే ఉన్నాను ఇన్ని జరిగినా. ఆ నమ్మికతోనే నేనొచ్చాను శ్రీనివాస్. నాకు వాగ్దానం చేయండి.
నా కోసం ఏ పరిస్థితుల్లోనూ మీరు నాన్నగారికి వ్యతిరేకంగా ఆ పేపర్లో చెప్పనని ఆమె చేయి జాపింది. అర్థిస్తున్నట్టుంది. అనుశాసిస్తున్నట్లుంది. కానీ కమల, ఆ ఫోటో మీది వాళ్ళు పబ్లిష్ చేస్తారు. చెయ్యనివ్వండి. అక్కడ మీకు అగాధమే సిద్ధంగా ఉంది అంది కమల చెయ్యి వెనక్కి తీసుకుంటూ. అంటే అన్నాడు శ్రీనివాస్. ఆ అబద్ధం చెప్పైనా నాన్నగారిని రక్షించే విధి నాకుంది. కొంచెం వివరంగా చెప్పండి. మీరు నా అంగీకారం లేకుండా నా మీద చేయి వేశారని చెప్పాను. క్షమించండి అంది తల వంచుకుని కమల. కమల అన్నాడు నీరసంగా శ్రీనివాస్. మిమ్మల్ని క్షమించమనడం కన్నా ఏమీ చేయలేను శ్రీనివాస్. మిమ్మల్ని నా కుటుంబం కోసం బలి చేస్తున్నాను. కానీ ఏం చేసేది? గత్యంతరమేమిటి? నిర్విణ్యుడైపోయాడు శ్రీనివాస్. వెంకటస్వామి కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఇద్దరూ కాఫీ ముట్టుకోలేదు. కానీ కమల, ఇంకో ఫోటో కూడా ఉంది. అది నాకు తెలుసు శ్రీనివాస్. ఆమె తన కోసం ఏం చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ కమల, మీరు ఆమె లేచి నిలబడి ఇది అడిగేందుకే వచ్చాను శ్రీనివాస్. వాగ్దానం చేయగలరా అంది కమల. అప్రభితుడై నిలబడ్డాడు శ్రీనివాస్. నాకు మిమ్మల్ని ప్రేమించిన హక్కు తప్ప ఇంకేమీ లేదు. ఆ హక్కుతోనే అడుగుతున్నాను. వాగ్దానం చేస్తారా? అతన్ని ఒక నిశ్చయానికి తెచ్చింది గీత. క్షమించండి, నేను వాగ్దానం చేయలేను. గీతకాంత అన్యాయం చేయలేను అన్నాడు. అతన్ని తీక్షణంగా ఒకసారి చూసి కమల బయటికి నడిచింది. అతను వెళ్ళబోయాడు. ఆమె వారించి నడిచి వెళ్ళిపోయింది.